ఇప్పుడు గోపి గాళ్ళు అన్నారు, ఇద్దరు గోపిలు అన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న క్యారెక్టర్ కూడా గోపాలకృష్ణ అంటున్నారు. ట్రైలర్ లాస్ట్ లో నాకు తెలిసి ఆయన అయి ఉంటాడు అనుకుంటా. గోపాలకృష్ణ క్యారెక్టర్ ఫ్లూట్ ప్లే చేస్తూ ఉంటే ఆ బీచ్ ముందు నుంచి ఇలా ఒక ఆవు వెళ్ళిపోతుంది. సో అంటే గోపీలు గోపాలకృష్ణ ఈ ఆవు రావడం అంటే ఏంటి సార్, దీనికి శ్రీకృష్ణుడికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు చాలా తెలుగు సినిమాలు ప్రతి సినిమాలో హిందూయిజం లేదా ఎనీ దేవుడు అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. ఖచ్చితంగా చూస్తున్నారు, చాలా మనసుకి హత్తుకోండి ఇలాంటి సినిమాలు అని చెప్పి అందరు నిర్మాతలు దర్శకులు కూడా చెప్తున్నారు, ఇలాంటి సినిమాలు తీయాలి, మనం మన ధర్మాన్ని మనం పాటించాలి. అలాంటిది ఏమన్నా శ్రీకృష్ణుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో? అన్నీ కోయిన్సిడెంటల్గా జరిగినవే. యాక్చువల్ చెప్పాలంటే గోపాలకృష్ణ క్యారెక్టర్ అనేది సినిమాలో అంత లెంత్ కాదు. నేను చేసిన జేడి అనేది చాలా లెంతీ క్యారెక్టర్, అదే ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్లో. ఆ ప్రొడ్యూసర్ ఆ క్యారెక్టర్ చేసింది. తనతో నేను రెక్కీకి వెళ్ళినప్పుడు తనతో ఇంటరాక్షన్ వల్ల ఓకే ఈ క్యారెక్టర్ ఇలా డెవలప్ అయితే బాగుంటుంది అనుకుని డెవలప్ అయిన క్యారెక్టర్ అది. దానికి ఇన్స్పిరేషన్ అంటే నా ఊరికి చిన్న రెఫరెన్స్, ఈజీ రైడర్ అనే ఫిల్మ్లో జాక్ నికల్సన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఇద్దరు బైకర్స్ వెళ్తూ ఉంటే 2 సీన్లే తనవి, ఒకటి పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఒకటి నైట్ సీన్. ఊరికి అలాంటి ఒక వియర్డ్ క్యారెక్టర్ తగిలితే ఎలా ఉంటుంది ఈ గోపీలకి, అండ్ అదే ట్రావెల్ చేపిస్తే కదని. అండ్ ఆ క్యారెక్టర్తో మేము ఫస్ట్ మా ఊర్లో షూటింగ్ మొదలుపెట్టి 3 రోజుల తర్వాత గోవా రీచ్ అయినాక మా ప్రొడ్యూసర్ సాయి, గోపాలకృష్ణ క్యారెక్టర్ చేసిన అతను, తన సంచిలోంచి ఒక ఇంత పెద్ద ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు. నాకు అప్పటిదాకా తెలియదు. అంటే సాయి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. నువ్వు ఫ్లూట్ వాయిస్తావా అంటే యా అన్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఫ్లూట్ వాయిస్తే ఓకే ఒక ఎలిమెంట్ బాగుంది, ఇది కూడా వాడదాం ఫ్లూట్ వాయించే ఎలిమెంట్. దెన్ ఒక సీన్లో అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక మ్యాజికల్ థింగో లేకపోతే ఒక దెయ్యాల్లాగా మాయమయ్యే థింగ్ జరిగే చోట మేము ఆ సీన్ షూట్ చేస్తున్న దాని పక్కనే బృందావన్ అని చెప్పి ఒక లాడ్జ్ ఉంది. అన్ని కోయిన్సిడెంట్లే. మాకున్న బడ్జెట్కి మేము బృందావన్ అని ఆలోచించి బోర్డు పెట్టి అంత సీన్ లేదు. అండ్ ఇంకోటి ఆ ఆవు వెరీ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్. అది పేర్లు గోపి గోపాలకృష్ణ ఇలా తప్పితే అసలు కృష్ణుడు అసలు ఆ ఎలిమెంట్ అసలు అనుకోలేదు. అన్నీ యాక్సిడెంట్లుగా జరిగినాయి.